నేను మీ సురేష్ మాషెట్టి ఫ్రమ్ వరంగల్. సో, మనం ప్రస్తుతం ప్రతిరోజు ఏదో ఒకటి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోటి ప్రయత్నం చేస్తుంటాం. కానీ, ప్రస్తుతం ఉన్న సమాజంలో అన్ని విధాలుగా రకరకాల సమస్యలొస్తున్నాయి కదా! సో, ఇప్పుడు మనం చూస్తున్న సిట్యుయేషన్‌లో మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మన లైఫ్ స్టైల్ మారిపోవడం వల్లనే రకరకాల సమస్యలొస్తున్నాయని ప్రతి ఒక్కరం మనం అంటుంటాం కదా! అందులో భాగంగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అంతా గూడా చేంజ్ అయిపోయిందని మనం రెగ్యులర్‌గా కామన్‌గా ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విషయమే. ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. అన్నెసెసరీగా సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల సమస్యలొస్తున్నాయి. ఇట్లా కామన్‌గా అందరూ చర్చించుకునే విషయం. ఎనకటి కాలం ఫుడ్ ఏమో బాగుంది. ప్రస్తుత కాలంకొచ్చేసరికి ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి మారిపోయినాయి. ఒకప్పుడు తిన్నట్టు ఇప్పుడు ఉన్న కాలంలో తిన్నట్టుగా లేదు అని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు కదా! సో, ప్రస్తుతం మనం తీసుకునే ఫుడ్ అంతా గూడా కల్తీ ఫుడ్ అయిపోయింది. ఓల్డెన్ డేస్‌కి, ప్రెజెంట్ డేస్‌కి తేడా జూసుకుంటే, ఓల్డెన్ డేస్‌లో మన ముత్తాతల కాలంలో చాలామంది 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బతికిన సందర్భాలు గూడా మనం చూసాం. మరి మన దగ్గరికొచ్చిన తర్వాత ఎందుకిలా జరుగుతుంది అని జూసుకుంటే, ఓల్డెన్ డేస్‌లో వాళ్ళు తీసుకునే ఫుడ్ గూడా ఎంతో వండర్‌ఫుల్‌గా ఉండేది. అంటే రాగి జావ తీసుకునేది, గడక తీసుకునేది, పోషకాలున్న ఫుడ్ ఎక్కువ తీసుకునేది, గంజి తాగేది, కాలినడకనెళ్ళేది, ఉమ్మడి కుటుంబాలు ఎక్కువుండేది, దైవ చింతనుండేది. రేడియేషన్‌లు లేవు. వెహికల్స్ లేవు. ఎక్కడికెళ్ళినా గూడా కాలినడకనెళ్ళేది. ఆఖరికి సూర్యుడు ఉదయించిన దాన్ని బట్టి, అస్తమించిన దాన్ని బట్టి గూడా వాళ్ళు సమయాన్ని జెప్పేది. సో, అసలైన సైంటిస్ట్‌లు ఎవరంటే, మన పురాతనమైన మన తాత ముత్తాతలే అని జెప్పుకోవచ్చు కదా! సో, అలాంటి టైంలోనే వాళ్ళంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే, వాళ్ళ జీవనశైలి ఎంత బావుందో ఒకసారి చూడండి. కానీ మన దగ్గరికొచ్చేసరికి ఏమైందంటే, లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్‌గా మారిపోయింది. తినే ఫుడ్ అంతా గూడా జంక్ ఫుడ్ అయిపోయింది. పిజ్జాలని, బర్గర్‌లని, పానీపూరిలని అంటే మినిమమ్ పోషకాలు లేని ఫుడ్‌ని మనం తీసుకుంటున్నాము. సో, ఏదైనా ఒక లిమిట్‌ని మించి తీసుకోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలనేటివి మనం చూస్తున్నాం. ఏ చిన్న సమస్యొచ్చినా గూడా మెడిసిన్‌కి బాగా అలవాటు పడుతున్నాం. టాబ్లెట్ ఏసుకున్నంత సేపు బానే ఉంటుంది. వన్స్ ఆ టాబ్లెట్స్‌కి అలవాటు పడడం వల్ల ఏమైతుందంటే, అది స్లోగా సైడ్ ఎఫెక్ట్స్‌కి కూడా దారితీస్తుంది. అండ్ రేడియేషన్ అనేది ఎక్కువైపోతుంది. ప్రతి ఇంట్లో గూడా అన్నీ టెక్నాలజీ. ఒకప్పుడు పిండి రుబ్బాలన్నా, బట్టలు ఉతకాలన్నా అన్నీ గూడా ఎవరైనా సొంతంగా జేసుకునేది వాళ్ళ ఓన్‌గా వర్క్ జేసుకునేది. కానీ ప్రస్తుత కాలం అయిపోయింది. పిండి పట్టడానికొకటి, మిక్సీలు గానొచ్చినియి, వాషింగ్ మిషన్‌లొచ్చినియి. అన్నీ టోటల్ అన్ని మిషన్సే మనం యూజ్ జేస్తున్నామన్నట్టు. అంటే ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది కూడా తగ్గిపోతుంది. సో, ఈ విధంగా రకరకాలుగా మన లైఫ్ స్టైల్ అనేది మారిపోవడం వల్లనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల గురించి మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం వింటున్నాము. సో, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే మన లైఫ్ స్టైల్‌ని మనం మార్చుకోవడం అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. సో, ఓల్డెన్ డేస్‌లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో, ప్రస్తుత కాలంలో గూడా మళ్ళీ అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంపార్టెంటు. సో, మనం వాడే సాల్ట్ గూడా చాలా డేంజర్ అయిపోయింది. అయోడైజ్డ్ సాల్ట్ గూడా చాలా డేంజర్ అయిపోయింది. అందుకే దాని ప్లేస్‌లో మనం ఏం సాల్ట్ వాడాలి, ఏం షుగర్ వాడాలి, ఆయిల్ విషయంలో ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి. మనకు ప్రస్తుతం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని వెనకటి కాలంలోనే మన మునులు, మహర్షులు చెప్పారు కదా! అందులో భాగంగా మనం ప్రివెన్షన్ హెల్త్ మీద ఏమైనా ఫోకస్ చేస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రివెన్షన్ మీద మనం ఫోకస్ చేయడమే కాకుండా ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్‌తోని సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన హెల్త్ ఇష్యూస్‌ని మనము ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, మన డైట్ అనేది ఎలా ఉండాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఎనీ టైమ్ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. యువర్ సురేష్ మాషెట్టి. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆల్ ది బెస్ట్ ఆల్.